కష్టపడి ఇవాళ ఒక ఖమ్మం నలు మూలల్లోనూ ఖమ్మం పుర వీధుల్లోనూ సిపిఐ దాన్ని చాటుకుంటూ సిపిఐ సత్తా చాటినటువంటి మన ఖమ్మం జిల్లా కామ్రేడ్స్ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన పిలుపు బదలావ్ జరూరీ హై అంటే మార్పు తథ్యం. ఇది సామాన్యులకు అది పిలుపు, కానీ మన కమ్యూనిస్టు శ్రేణులకు అది సమర నినాదం, సింహ గర్జన, సమర భేరి. బదలావ్ జరూరీ అని కూర్చుని అంటే కుదరదు, కూర్చుంటే మార్పు రాదు. బదలావ్ జరూరీ హై అని ఒక సింహనాదం చేసుకుంటూ, సింహ గర్జన చేసుకుంటూ ఇవాళ భారతదేశంలో నలుమూలల లక్షలాది గ్రామాలని అనేక సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి చైతన్య యాత్ర, పాదయాత్రల ద్వారా కదిలించినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో. చాలా మంది అంటారు, మీరు బదలావ్ జరూరీ హై అంటే మీరు మార్పు రావాలంటే వస్తుందా అని. వస్తుంది. సిపిఐ ఏ పిలిపిస్తే అది విజయవంతం అవుతుంది. ఇది పక్కా. సిపిఐ కార్మికుల కోసం చట్టాలు కావాలంటే చట్టాలు వచ్చాయి, రైతుల కోసం భూ సంస్కరణ చట్టం కావాలంటే వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ రుణం మాఫీ చేయాలంటే రుణం మాఫీ అయింది. ఏ పిలుపిచ్చినా సరే కమ్యూనిస్ట్ పార్టీ ఒక అంకిత భావంతో ప్రజల కొరకు ఇచ్చే నినాదం కాబట్టి అది విజయవంతం అవుతుంది. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో సైతం కమ్యూనిస్టులు పాల్గొన్న తర్వాతే, కమ్యూనిస్టుల అమరత్వం తర్వాతే గాంధీజీ, నెహ్రూ లాంటి వాళ్ళు, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఒకవైపు ఉంటే, మరోవైపు తెలంగాణ సాయుధ పోరాటం, అటు స్వాతంత్రం కావాలి, తెలంగాణ విముక్తి కావాలని చెప్పి అమరులైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కేరళలో పున్నప్రా మైలార్ లాంటి చోట అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. బెంగాల్లో తెబాగా ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అసలు సిసలైనటువంటి ఒక చెచ్చర పిడుగులాగా కమ్యూనిస్టు భావజాలంతో ఉరికమ్మ వెక్కి మొన్న కానీ మన పిల్లలు కానీ ప్రోగ్రాం దాన్ని ఏమంటారు, బొద్దెంకలా కాక్రోచ్ తెలుగులో ఏమంటారు, మొన్న బొద్దింకలుగా పిల్లల్ని ఎట్లా మన విద్యార్థులు జమ చేశారో ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు కమ్యూనిస్టు మన కమ్యూనిస్టు ఐడియాలజీతో ఉరికమ్మ ఎక్కి కోట్లాది మంది యువకులకు ప్రేరణ ఇచ్చింది ఒక కమ్యూనిస్ట్ అయినటువంటి భగత్ సింగ్ అనేది నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈవెన్ ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ ఆయన కమ్యూనిస్టే. ఇంకా మనం చరిత్రలోకి వెళ్తే చరిత్ర పుటల్లో కొంతమంది పేర్లు పైకి కనపడతాయి, చరిత్ర పుటల్లో పత్రిక మన పుస్తకాల్లో కనపడకపోయినా చరిత్ర గర్భంలో విప్లవానికి బీజాలు వేసి స్వాతంత్రాన్ని సాధించడంలో అమరులైనటువంటి వాళ్ళు లక్షల మంది కమ్యూనిస్టులు ఆనాడు ఉండబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ ఆనాడు నిజాం నవాబు నుంచి ఎలా విముక్తి అయింది? కమ్యూనిస్టుల పోరాటం వలన కాదా? కమ్యూనిస్టుల పోరాటం వల్లనే విముక్తి అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్ట్ పార్టీ ఏ పిలుపిచ్చినా సరే అది ప్రజల కోసం ఇచ్చే పిలుపు. అది కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఆవిర్భావం చెందింది, ఎర్ర జెండా ఎలా వచ్చింది, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ప్రజల కోసమే. ఏ ప్రజల కోసం? కష్టం చేసే ప్రతి ఒక్కడి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ప్రశ్నించే ప్రతి ఒక్కడి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఆ విధమైనటువంటి ప్రశ్నించేటువంటి, కష్టం చేసేవాడి కోసం, లేకపోతే వాడి కష్టానికి ప్రతిఫలం కావాలనే నినాదంతో, దోపిడీ లేనటువంటి, అసమానతలు లేనటువంటి సమాజం కావాలనే నినాదంతో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి 100 ఏళ్లు బ్రతికున్నది ఈ దేశంలో. 100 ఏళ్లు బ్రతికున్నది. వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత స్వలాభాలు అనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్లు ఉండేది కాదు. అందువల్ల నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, కమ్యూనిస్టులు మనం పొరపాటును కూడా
గుండె లోతుల్లో నుంచి పిరికితనం అనే పదానికి తావు లేకుండా తొలగించండి. నిరాశ అనే పదానికి తావు లేకుండా తొలగించండి. కమ్యూనిస్టులుగా మనం ఒక్కడేమన్నా సరే వేల మందికి సమాధానం చెప్పే విప్లవత్వం నిండినటువంటి వాళ్ళుగా మనం కమ్యూనిస్టులుగా మన కర్తవ్య నిర్వహణలో ముందుకెళదాం. ఏం పోతుంది మనకి? వస్తే మన రాజ్యం, పోతే సంఖ్యలు పోతాయి. ఆనాడు కనపడే సంఖ్యలు ఈనాడు కనపడకుండా ఉండే సంఖ్యలు పోతాయి. అందువలన కమ్యూనిస్టులుగా చాలా మంది మనకు మనమే నిరుత్సాహపడుతుంది. ఇప్పుడే మన బసాపురం ఏదో ఒక ఆయన చెప్పారు, తండ్రులు మనవాళ్లే, కొడుకులకి ఏదో పుడుతుంది. చాలా మంది తండ్రులు కొడుకులు కూడా అంకిత భావంతో ఉన్నారు. మన కొణిజర్ల రమేష్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది, ఈ పేర్లు ఎందుకు చెప్పాలనే, చాలామంది తండ్రులు త్యాగాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, అమరత్వం చెందారు, కేసులు ఎదుర్కొన్నారు. కొడుకులకి పుట్టింది పుండు. ఏ కొడుకు అనేది నాకు చెప్పను కదా, పోనీ మా వాళ్ళ గురించే చెప్తా. నాకు అనుబంధం మా చావా గారి కుటుంబంలోనే. మా చావా గారి ఆయన త్యాగం ఏంటి, మా వేణు ఏంటి, చొరవతో చెప్తున్నాను. అంటే ఎందుకు ఇది? ఇప్పుడు వీళ్ళున్న సూర్యం గారు వాళ్ళ నాయన దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు. అనేక మంది, కొంతమంది అటు ఉన్నా ఇంకా అనేక మంది తండ్రి వారసత్వం, తాత వారసత్వాన్ని వదిలిపెట్టకుండా జెండా పట్టుకుని ఆ జెండా కింద పడనీయమని చెప్పినటువంటి వాళ్ళు ఉండబట్టే ఈనాటికి కూడా 100 ఏళ్ళైన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉంది. నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న అల్పమైనటువంటి ఆలోచనలతోనూ వ్యక్తిగతంగా ఆ ఊర్లో నీకో ఇంకోళ్ళకో తేడా అభిప్రాయ భేదాలు వచ్చినాయను, లేకపోతే అక్కడ సర్పంచ్ పోస్టులో నీకు పెట్టలేదనో, నిన్ను నియామకం చేయలేదనో, ఇంకో పేరుతోనో మన తాతలు మన తండ్రులు వాళ్ళ త్యాగాలతో నిర్మించిన కమ్యూనిస్ట్ పార్టీకి అపఖ్యాతి తీసుకురావాల్సిన రాకూడదని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి కర్తవ్యం మన ముందు ఉంది. కర్తవ్యం అనేది లేకపోతే, త్యాగం అనేది లేకపోతే మనిషి జీవితమే వ్యర్థం, అర్థం లేనిది. మనిషి పుట్టిన తర్వాత నేను, నా భార్య, నా కుటుంబం, నా చుట్టూ లేదా నా బంధువులు ఇంతకే పరిమితమైతే ఆ జంతువుల్లో మనం కూడా ఒకడు అవుతాం. అలా కాదు. కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టు భావజాలంతో, నేనే కాదు నా ప్రక్కనున్న సమాజం బాగుండాలనే లక్ష్యంతో, అందరికీ మంచి జరగాలని లక్ష్యంతో మన పార్టీ పుట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ. ఒక్కడైనా సరే, మార్క్స్ ఒక్కడే కదండి. మార్క్స్ తనకు పెద్ద ఆస్తిపడు త్యాగం చేశాడు, మార్క్సిజం రాశాడు, క్యాపిటల్ పుస్తకాన్ని రాశాడు, క్యాపిటల్ మేనిఫెస్టో అని రాశాడు. ఆయన చివరి రోజుల్లో ఆయన అనారోగ్యంతో మరణిస్తే ఆయన స్నేహితుడిగా ఉన్న ఏంగెల్స్ దాన్ని పరిపూర్తి చేశాడు. మరి ఒక్కడే కదా, ఆ ఒక్కడే ప్రపంచానికి ఇవాళ గొప్ప స్ఫూర్తిని అందించేటువంటి కమ్యూనిజానికి అక్షరాలు దిద్దినటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే. కానీ ఇవాళ కొన్ని లక్షల మంది, ఇవాళ అమెరికాలో ఆయన ట్రంప్కి తెల్లారి లేస్తే కమ్యూనిస్టులకు కళ్ళ వస్తున్నారంట. తెల్లారి లేస్తే పోనీ నిద్రలోనూ లేచిన తర్వాత కూడా వస్తున్నారు. మొన్న ఎవరో ఉద్యమం చేశారంట పిల్లలు. ఇక్కడ కూడా ఏదో ప్రమాదం వస్తుంది, కమ్యూనిస్టు భూతాలు అమెరికాలో కూడా వస్తున్నాయని చెప్పాడంట. అదేవిధంగా అక్కడ న్యూయార్క్ అనేటువంటి ఆర్థిక రాజధాని అది, అక్కడ మేయర్ కమ్యూనిస్ట్ గెలిచాడు, మంతాని అని అతను. ప్యారిస్లో కమ్యూనిస్ట్ గెలిచాడు. బ్రిటన్లో కమ్యూనిస్టులు రోజు రోజుకి పెరుగుతున్నారు. సోవియట్ యూనియన్, రష్యాలో కమ్యూనిస్టులు 30% ఓట్లు ఇవాళ వచ్చినాయి. అనేక దేశాల్లో కమ్యూనిస్టులు, అదేవిధంగా కమ్యూనిస్టు అభిమానులు అన్ని దేశాల్లో కూడా ఇవాళ మళ్ళా తిరిగి ఎర్ర జెండాతో రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఇది అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం లేమని మీరు అనుకోవద్దని నేను మీకు మనవి చేయడానికి చెప్తున్నాను. అందులో ఖమ్మం జిల్లాలో మా పని అయిపోయిందని మీరు ఎవరన్నా అనుకుంటే మాత్రం మీరు మీ సంస్థకి, మన పార్టీకు, మీకు మీరు ద్రోహం చేసుకున్నట్లే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తప్పు పట్టొద్దు, ఎవరికి తల వంచొద్దు. ఒక విప్లవ వీరుల్లాగా, ఒక సైనికుల్లాగా నడుస్తూనే ఉందాం.
ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళదాం, ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళదాం. తద్వారా నీ పోరాట పటిమ ద్వారా ప్రతి గ్రామంలో కూడా మన పార్టీని పెంచుకోవాలి. నగరంలో రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఛాలెంజ్గా తీసుకోవాలి, పార్టీని పెంచుకోవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన అన్ని విషయాలు మన వాళ్ళు చెప్పారు, ఇప్పటికే చెప్పారు. దీని అసలు ఉద్దేశం ఏంటి? నరేంద్ర మోడీని మార్చడానికి శక్తివంతమైన పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పడం కోసం ఈ ఉపోద్ఘాతం మీకు చెప్పాను. మన వల్ల ఏమైంది, మీ వల్ల ఏమైంది అనే వాడికి సమాధానం దాదాపు విద్యార్థుల ఉద్యమం తర్వాత, లేకపోతే కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా పిలిపించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ. ఇవాళ దేశవ్యాప్తంగా అసలు మన పార్టీ లేని చోట కూడా వందల మంది వీళ్ళు వెళుతూ ఉంటే వేల మంది స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. కమ్యూనిస్టులు మరలా ఒక కొత్త ఊపు వచ్చింది అని ఒక మంచి వాతావరణం భారతదేశంలో వచ్చింది. ఎందుకింత వచ్చింది, ఎందుకు ఈ మార్పు తథ్యం? ఇదంతా మన వాళ్ళు చెప్పిన 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నరేంద్ర మోడీ నాకు ఎదురు లేదు అనుకున్నాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరూ, ఒకళ్ళు పెద్ద నాయకుడు, ఇంకోడు ఉపనాయకుడు. నీకు వేరే అన్పార్లమెంటరీ పదాలు వాడదలుచుకోలేదు. ఒకడు పెద్ద నాయకుడు, ఒకడు ఉపనాయకుడు. ఈ మొత్తం ఆ ముఠాలన్నిటికీ వాళ్ళు నాయకులు. ఈ మమ్మల్ని కొట్టేవాడు ఎవడు లేడు, మాకు ఆ శ్రీరాముడు ఉన్నంతకాలం అని అనుకున్నారు. ఆ శ్రీరాముడే, అరే మీ తప్పులు ఎక్కువైపోయినాయి, ఇక మీ పాపం పండింది, ఇక మీరు మారక తప్పదు, ఇంట్లో కూర్చోక తప్పదు అని చెప్పి శ్రీరాముడే ఆగ్రహించాడు. ఎవరి రూపంలో ఆగ్రహించాడు? పిల్లల రూపంలో. ఒక ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన వీళ్ళు గొంగళ పురుగులు లాంటి వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము గొంగళ పురుగులమే, మేము గొంగళ పురుగులు అనే గొంగళ పురుగుల పార్టీ పెట్టుకుంటామన్నారు. పెట్టుకుని అదేది కార్పొరేట్ కాక్రోచ్ అంటే గొంగళ పురుగులు, జనతా పార్టీ అంటే బొద్దింకల జనతా పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత వాళ్ళకి ఎంత అయిందో తెలుసా అండి? వాళ్ళకి ఇది ఉంటుంది, మన ఏది వాట్సాప్లు, సోషల్ మీడియా, వాళ్ళ ఫాలోయర్స్. బీజేపీది 12 ఏళ్లలో ఎంతమంది అయ్యారో అంతకి డబలో 3 రెట్లో వాళ్ళకి మెంబర్షిప్ వచ్చింది. అందులో పిల్లలు, చిన్నపిల్లలు మమ్మల్ని ఏం చేస్తారని అనుకున్నారు కదా. పిల్లలు మేము ఏదైనా చేస్తామన్నారు, ఏవైనా చేయగలుగుతామన్నారు. జంతర్ మంతర్ మొత్తం కూడా రక్తమయం అయిపోయింది 20వ తారీఖున. పిల్లలందరూ ఆహాకారాలతో పెల్లెట్ గన్లను ఉపయోగించారు పిల్లల పైన, లాఠీ చార్జ్తో ఒళ్ళు హోనం చేశారు. ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళని అన్ని రకాల అవమానాలు పరిచారు. అయినా ఉద్యమం తగ్గలేదు, అక్కడితో పరిమితం కాలేదు. అది దేశంలో నలుమూలలా వచ్చేసింది. దాంతో మోడీ గారికి అప్పుడు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యి ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనే వాడిని రాజీనామా చేపించాడు. ఇంకా మీ డిమాండ్స్ ఏమున్నాయో పరిష్కారం చేస్తానన్నాడు. అప్పుడు రైతులకు కానీ క్షమార్పణ చెప్పినట్టుగా మళ్ళా ఏమన్నాడు? విద్యార్థులు, చిన్నపిల్లలు, మన పిల్లలే, మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది, మీరు ప్రశ్నించండి. మరి ప్రశ్నించండి అనే వాళ్ళని లాఠీలతో ఎందుకు కొట్టించావు? 20 మంది ఎందుకు చచ్చిపోయారు? ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అయితే వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అందులో నీట్ ప్రశ్న పరీక్షలు, మన పిల్లలు కూడా చాలా మంది డాక్టర్ కోర్సు చదువుకుంటున్నారు. ఇక వాళ్ళ జీవితాలు ఏం కావాలి? 20 మంది మరణించారు. దానికి ఎవడు బాధ్యత వహించాలి? నరేంద్ర మోడీ దానికి సమాధానం చెప్పట్లేదు. పిల్లలు మన పిల్లలే కాబట్టి తప్పు చేశారు, నేను క్షమిస్తున్నాను అన్నాడు. పిల్లల్ని క్షమిస్తున్నాడంట. పిల్లలు ఏమన్నారు తెలుసా? నువ్వేంటి మమ్మల్ని క్షమించేది? మేము నిన్ను క్షమించాలి, మేమే నిన్ను, ఈ దేశానికి పట్టిన గ్రహణం నువ్వు, మేము నిన్ను క్షమించాలి. ఇప్పుడుతో వదిలిపెట్టాం. మళ్ళా గ్రామాల్లోకి వెళ్తున్నాం, స్కూల్స్ దగ్గరికి వెళ్తున్నాం, ఏ బడి బాగుందో ఏ బడి బాగలేదో గ్రామాన్ని కూడా తిరుగుతున్నాం, నీ వెంట పడతామని చెప్పి ఇవాళ పిల్లలు చెప్పారు. అమిత్ షా అని ఆయన పెద్ద ఇంకా, ఎందుకంటే నన్ను చాలామంది అన్నారు నువ్వు లూజ్గా మాట్లాడొద్దని, అందుకే లూజ్గా పదాలు వాడలేదు. ఆయన ఇంకొక కమాండర్. ఆయన పార్లమెంటుకు పోవడానికే గడగడలు కాళ్ళు వణికి చివరిలో నిన్నెళ్ళి
ప్రతిపక్షాలు పారిపోతున్నాయి అని చెప్తున్నాడు. సిగ్గు లేదా? సిగ్గు ఎగ్గు లేదా అమిత్ షా గారు? ప్రతిపక్షాలు పారిపోతే 20 రోజులు నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఈ దేశం అంతా అట్టుడికిపోతుంటే ఎక్కడ దాక్కున్నావు? అంటే ఇవాళ వాళ్ళ బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో 6th సెన్స్ అంటారే, అంటే 6వ జ్ఞానం, వాళ్ళ మనస్సాక్షి, 6th సెన్స్ చెప్తుంది ఇక మీకు రోజులు దగ్గర పడ్డాయి లెక్క వేసుకోండి అని. అందుకని భయం పట్టుకుంది ఇప్పుడు వాళ్ళకి. భయం పట్టుకుని పార్లమెంట్కి పోవాలంటే భయం, విద్యార్థుల దగ్గరికి పోవాలంటే భయం. ఇది 1, 2, 3, 4 ఎన్ని తప్పులు. రైతులు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? లేకపోతే విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా? నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? నీతిపరులు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారంటే అదానీ అంబానీలు హ్యాపీగా ఉన్నారు. అమెరికా వాడు మన పిల్లలకు బేడీలేసి పంపించినా కూడా నోరు మెదపటం చేతకానటువంటి ఒక పిరికి ప్రధానమంత్రి ఈ దేశం, 140 కోట్ల జనాభా కలిగి ఈ దేశం అటువంటి ప్రధాని కలిగి ఉండటం మన దురదృష్టం అని చెప్పి ఇవాళ ప్రజలు గగ్గోలెత్తుతా ఉన్నారు. పంపించారు బేడీలేసి విద్యాశాలలో చదువుకునే పిల్లల్ని, పాస్పోర్ట్ లేదనో ఇంకో పేరుతో. బంగ్లాదేశ్ వాడు ఎదిరించాడు. అంటే అమెరికా వాడంటే భయం, ట్రంప్ అంటే భయం నరేంద్ర మోడీ గారికి. ఏ వర్గం కూడా ఇవాళ భారతదేశంలో సంతోషం లేదు. వీటన్నిటికి తోడు ఇవాళ అయోధ్య మందిరం, శ్రీరాముని కోసం కట్టించుకున్న మందిరం, ప్రతి గ్రామం నుంచి కూడా ఇటుక పెళ్ళలు పంపించారు. ఇటుక పెళ్ళలు ప్రతి గ్రామం నుంచి కూడా రూపాయో కానుకలేసి పంపించారు. పంపించి కోట్లాది మంది మనోగతంగా, కోట్లాది మందికి ఆరాధ్య దేవుడుగా శ్రీరాముడు ఉంటాడు కాబట్టి ఆ శ్రీరాముడు మావాడని హైజాక్ చేశారు వీళ్ళు. హైజాక్ చేసిన శ్రీరాముడి కోసం పట్టిన మందిరంలో ఇవాళ దొంగలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10ల సంఖ్యలో దొంగలు పడ్డా కూడా అది ఎవరో బయట పెట్టారు తప్పితే వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా వాళ్ళ పైన ఎటువంటి చర్యలు లేవు. ఏమంటున్నారు? ఇప్పుడు దేవాలయంలో దొంగలు పడ్డారు, దేశంలో దొంగలు పడ్డారు, విద్యా రంగంలో దొంగలు పడ్డారు, రైతు రంగంలో దొంగలు పడ్డారు, కార్మిక రంగంలో అంటే పారిశ్రామిక రంగంలో దొంగలు పడ్డారు. అసలు దొంగలు లేనిది ఎక్కడున్నారు? నువ్వు కాక్రోచ్ అన్నావే పిల్లల్ని, వాళ్ళు కాక్రోచ్లే. వాళ్ళు చెప్పారు మేము కాక్రోచ్లమే, కానీ మీరు దొంగలు. మీ దొంగల పని పట్టడం కోసం కాక్రోచ్లు అందరూ మేము దండుగా మీ పైన దండయాత్ర చేస్తున్నాం అని చెప్పి కాక్రోచ్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాక్రోచ్లే కాదు, ఇంకా ఇప్పుడు మనం కమ్యూనిస్టులు ఏం చెప్తున్నాం అంటే చీమల దండు. ప్రతి చీమ అంటే విడిగా ఉంటే చీమే, చీమలన్నీ కలిస్తే మదం పట్టిన కాలకోట విషం పట్టిన కాలనాగుని హతం చేసినట్లుగా కమ్యూనిస్టులే ఇవాళ ఈ దేశంలో మార్పుకి శ్రీకారం చుడుతున్నారు. అందువల్ల ఇది మీరు అర్థం చేసుకోమని కోరుతూ ఈ రాష్ట్రానికి సంబంధించి నేనేదో మొన్న ఒక మాట అన్నా. అందరికీ ఏమో బాధ అవుతుందంట కాంగ్రెస్ వాళ్ళందరికీ. ఏమన్నానయ్యా నేను మిమ్మల్ని? ఏమన్నాను నేను మిమ్మల్ని ఏం అనలేదు. మా గురించి మేము చెప్పాం. అంటే వీడు ఒక్కడే కమ్యూనిస్టు, ఒక్కడే ఎమ్మెల్యే అంటే కూడా మేము ఊరుకోవాలా? ఒక్కడే ఎమ్మెల్యే ఆ పోస్టు కోసం మా పార్టీ మా శ్రేణుల మనోభావాలను తాకట్టు పెట్టాలా? మాకు లేవా? మా పార్టీ పుట్టుకు దేనికి? మా జెండా దేనికి? జనం సమస్యలపైన మేము మాట్లాడొద్దా? అంటే కమ్యూనిస్టులు ఒక సీటు తీసుకుని కుక్కీల పేర్లలాగా ఉంటారని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? సమస్య లేదు. ఈ సీటు ఉంటుంది, పోతే పోతుంది. కానీ మనకు కావాల్సింది ప్రజలు, మనకు కావాల్సింది కష్టజీవులు. మనం పోరాటం చేసేది దోపిడీదారులకు వ్యతిరేకంగా. అందువలన మనం ఏం అనలేదు, జనరల్గా అన్నాం. వాళ్ళలాగా మీరు చెయ్యొద్దయ్యా అని చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, వాళ్ళలాగా మీరు చెయ్యొద్దు, మీరు ఉండాలనే కోరుకుంటున్నాం అని చెప్తున్నాం. ఎందుకనంటే వాళ్ళని ఓడించాం కదా, బీజేపీని ఓడించాము, బీఆర్ఎస్ని ఓడించాము. అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా కమ్యూనిస్టులు లేనిదే లేదు అన్నాడు. తర్వాత మునుగోడులో గెలిచాడు, కమ్యూనిస్టులు దేముందలే అన్నాడు. కమ్యూనిస్టులు దేముందలే అన్నారు కాబట్టి మనం ఏమన్నామంటే కమ్యూనిస్టులది ఉందా లేదా అనేది రేపు మునుగోడు ఎన్నికల తర్వాత తెలుస్తుంది అని చెప్పి, మునుగోడు కాదు, మునుగోడులో సపోర్ట్ చేశాం.
తర్వాత చెప్పాం రాధాకృష్ణ అయిన ఏబిఎన్ వారు కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు. చెప్పారు, ఏంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అంత శక్తి ఉందా? మీరు చూడండి, రేపు కేసీఆర్ను ఓడించే వాళ్ళు ఎవరయ్యా అంటే సిపిఐ వాళ్ళమే ఓడిస్తున్నాము. సిపిఎం కూడా ఇంకప్పటికి లైన్లోకి రాలేదు. సిపిఐ వాళ్ళమే ఓడిస్తున్నాము చెప్పాం. తర్వాత కూడా కలిశాను. అంటే మనం ఎన్ని గెలుస్తామనేది కాదు, గెలిపించాలన్నా, ఓడించాలన్నా, మార్పు కావాలన్నా, మార్పు తీసుకురావాలన్నా ఆ శక్తి ఎవరికి ఉంటుందా అంటే త్యాగాల భరితమైనటువంటి, త్యాగపూరితమైనటువంటి పెద్దల బలిదానాలతో ఎరుపెక్కిన ఎర్ర జెండాకి ఉంటుంది. ఆ ఎర్ర జెండా ఎర్ర జెండా అంటే సిపిఐ జెండాకి ఆ శక్తి ఉంటుందని రుజువు చేశాం. అందుకే చెప్పాం వీళ్ళకి, మా జోలికి రావద్దయ్యా, మీ పని మీరు చేయండి, ఇంక మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీకు చేయాల్సినటువంటి చాలా హామీలు ఉన్నాయి, ఆ హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు కుదరకపోతే ఇది మాకు ఇది పరిస్థితి ఉందని వైట్ పేపర్ ఇవ్వండి, మా దగ్గర డబ్బు లేదు, ఇది ఇంత మేరకు చేస్తున్నాం, ఇంత మేరకు చేయలేకపోతున్నాం, మీ సహకారం కావాలని అడగండి. ఇటువంటియే కదా మేము చెప్పేది. అది కూడా మీరు భరించలేరా? అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా దేశంలో అయినా రాష్ట్రంలో అయినా సరే ఎక్కడ ప్రజా సమస్య ఉంటే ఆ ప్రజా సమస్య పైన మన జెండా ఉండాల్సిందే, ఆ ప్రజల తరఫున మనం ఉండాల్సిందే. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజల భావాలకు అనుగుణంగా. ఇప్పుడైతే పొత్తు పార్టీయే. మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే కొనసాగి ఇదే పద్ధతుల్లో వాడికంటే వీళ్ళు బెటర్ అనుకుంటే మీతోనే ఉండి, కానీ ఎవరు లేదనుకుంటే మేము సొంతంగా అయినా ఉంటాం. గెలవనికి ఓడిపోని. నేను ఖమ్మం జిల్లాని కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు కూడా ఈసారి అంటే మీరు అనొచ్చు మళ్ళీ పైన పొత్తులు ఉన్నప్పుడు ఒక సీటుకే పరిమితం అవుతున్నారు కదా. నేను గట్టిగా మీకు విశ్వాసంతో చెప్తున్నాను, ఈసారి ఖమ్మంలో ఏదో ఒక సీటు, 2 సీట్లకు లక్ష్యం పెట్టుకోండి. ఏదో ఒక సీటు ఖమ్మంలో, విడిపోయిన ఖమ్మంలో మనం గెలవాలి. ఏ సీటు గెలుస్తారో నాకు తెలియదు, ప్లాన్ చేయండి, ఇప్పటి నుంచే కష్టపడండి. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీగా మనం మన ఎర్ర జెండా, మన త్యాగాలు చేసిన ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోతా ఉన్నారు. గిరిప్రసాద్ గారు వెళ్ళిపోయాడు, కొమరయ్య గారు వెళ్ళిపోయాడు, రజబలి గారు వెళ్ళిపోయాడు, చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు సిద్ధంగా. అయినా జెండాని మాత్రం వెనక్కి పోనేమో. వాళ్ళు అందించిన జెండాని మా భుజం పైనే ఉంటుంది. మేము పోతే ఈ జెండాని మళ్ళా కింద పడనేము, ఈ జెండా మళ్ళా మా పిల్లల భుజం పైన ఉంటుంది. ఆ విధంగా ఈ భుజం పైన ఉన్న జెండా మేము మరణిస్తే మా దేహాన్ని కప్పేది మా ఎర్ర జెండా అనే దేహం పైన ఎర్ర జెండా ఉంటుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి. ఇవాళ ఖమ్మం బలహీనపడితే మన తెలంగాణ రాష్ట్రం అంతా బలహీనపడినట్లు అవుతుంది. ఖమ్మంగా మీరు పౌరుషంతో ఉండండి, పౌరుషంతో కూడినటువంటి ఉద్యమాలు చేయండి. ఎవరికి భయపడొద్దు, ఎవరికి తల వంచొద్దు. ప్రజల కోసం ఎటువంటి పోరాటాలకైనా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి, అదే ఆ మార్పుకి, అక్కడ వచ్చే మార్పుకి ఇక్కడ నుంచి మనం అందించేటువంటి మూలం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.